మీరు పానీపూరికి ద హైయెస్ట్ అమౌంట్ ఎంత పే చేసి ఉంటారు? ఈ ఎపిసోడ్ ఎట్లా ఉండబోతుంది అంటే కాంపిటీషన్ బిట్వీన్ చీప్ అండ్ ఎక్స్పెన్సివ్. సో మనం వచ్చేసిన ఫస్ట్ ప్లేస్ మహేశ్వరి చాట్. 20 కి 6 పీసెస్ ఇస్తారంట. చలో ట్రై చేద్దాం. స్పైసీ ఉంది, ఘాట్ ఉంది, బాగా ప్యాజ్ జాలోనా స్ట్రీట్ స్టైలే ఉంది, బాగుంది. సో పానీపూరిని గోల్ గప్పే అంటారు, పుచ్కాస్ అంటారు, గప్చుప్ అని కూడా అంటారు. గర్ల్ ఫ్రెండ్స్ అన్న బాయ్ ఫ్రెండ్స్ అన్న వదిలేస్తారేమో అని పానీపూరిని మాత్రం అస్సలు వదరు. మనం ఆర్డర్ చేసే సెకండ్ కాస్ట్లెస్ పానీపూరి అయితే వచ్చేసింది. ఆనెస్ట్ గా చెప్తున్నా, బాగుంది, స్పైసీ ఉంది, కళ్ళ దగ్గర నీళ్ళు వస్తున్నాయి. 150 రూపీస్ సో మచ్ ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్పాలి. 600 రూపీస్ పానీపూరి. అవును, మీరు విన్నది నిజమే. 100 పెట్టి తింటున్నాం, 600 పెట్టి తింటున్నాం అంటారు కానీ. హాయ్ హలో నమస్తే, నేను మీ కీర్తన. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వైరలీ ఫుడ్. ఈ ఎపిసోడ్ మాత్రం అందరి పానీపూరి లవర్స్ కి, ఓన్లీ ఫర్ పానీపూరి ఎడిక్ట్స్ అన్నమాట. మనం అందరం పానీపూరి లవర్స్ ఎట్లా అంటే గర్ల్ ఫ్రెండ్స్ అన్న బాయ్ ఫ్రెండ్స్ అన్న వదిలేస్తారేమో అని పానీపూరిని మాత్రం అస్సలు వదరు. ఈ ఎపిసోడ్ ఎట్లా ఉండబోతుంది అంటే చీప్ వర్సెస్ ఎక్స్పెన్సివ్ లాగా అని చెప్పొచ్చు. కాంపిటీషన్ బిట్వీన్ చీప్ అండ్ ఎక్స్పెన్సివ్. చీప్ అంటే ఏదో స్టాండర్డ్స్ లో లేకపోతే హైజీనిక్ వైజ్ మనం కంపేర్ చేస్తలేం. చీప్ అంటే అఫోర్డబుల్, బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఎంత రేంజ్ కి వెళ్తుందో కూడా ఈ వీడియో మొత్తం ఎండ్ వరకే చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు పానీపూరికి ద హైయెస్ట్ అమౌంట్ ఎంత పే చేసి ఉంటారో కూడా కమెంట్ చేయండి. ఇప్పుడు మనం చేస్తున్న ఫస్ట్ స్పాట్ వచ్చేసి మహేశ్వరి చాట్. అక్కడ కలుసుకుందాం. సో మనం వచ్చేసిన ఫస్ట్ ప్లేస్ ఎర్రగడ్డ స్కై మాల్ లో ఉన్న మహేశ్వరి చాట్ అనమాట. వీళ్ళ ఆల్రెడీ ఫస్ట్ బ్రాంచ్ కృష్ణపాన్ పార్క్ యూసఫ్గూడలో ఉంది. అది సూపర్ డూపర్ హిట్ అని తెలిసింది, చాలా ఫేమస్ ప్లేస్. ఒక చిన్న బండిలా ఉంది, బట్ దానికి సేమ్ అదే ప్రైస్ కి కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ లా వీళ్ళు పెట్టిండ్రు ఇంకో అవుట్లెట్ అనమాట. ఇక్కడ మంచిగా ఒక మాల్ లో ఒక సీటింగ్ ఇచ్చి ఒక అప్గ్రేడ్ వర్షన్ అని చెప్పొచ్చు. ఒక మంచి సీటింగ్, ఒక మంచి చాట్, ఒక మంచి లైటింగ్స్, అంబియన్స్ బాగున్నాయి నీట్ గా. అండ్ ఇక్కడ ప్లేట్ పానీపూరి వచ్చేసి 20 రూపీస్. 20 రూపీస్ కి వాళ్ళు 6 పీస్ ఇస్తున్నారు అనమాట. సో భయాన్ని అడుక్కొని ఒక పీస్ అయితే తెచ్చుకున్నా అనమాట. సో ఇక్కడ ఒక పీస్ తినేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం భయ దగ్గరికి. అండ్ ఆల్సో మీరు పానీపూరి ఏమైనా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఏమైనా కాంపిటీషన్ గిట్ట ఏం చేసారా, లైక్ ఒక్కసారి ఎన్ని పూరీస్ తినగలుగుతారు అనేసి? నేనైతే మా ఫ్రెండ్ తో ఒక పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నా. నేను ఒకటేసారి 30 పానీపూరీస్ తిన్నా, అదే హైయెస్ట్ నాది. మీరు ఎన్ని పానీపూరీస్ తిన్నారు ఒకటేసారి హైయెస్ట్ అది చెప్పేసేయండి. మీరు పానీపూరీస్ ఎప్పుడైనా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆర్ పానీపూరి ఫ్యూజన్స్ కూడా ఏమైనా ట్రై చేస్తున్నారా? ట్రై చేయకపోతే కమెంట్ లో చెప్పేసేయండి. సో ఇక్కడ ప్రైస్ ఎన్ని పీసెస్ వస్తాయో కూడా కనుక్కుందాం. ఓకేనా? కిतना है పానీపూరి? 20 కి 6 పీసెస్ ఇస్తారంట. చలో ట్రై చేస్తాం. మనకైతే ఆనియన్స్ అయితే ఇచ్చేసిండు భయ్య. అలా ఆనియన్స్ వేసుకొని పానీపూరిని వేడి వేడిగా తినాలా. స్పైసీ ఉంది, ఘాట్ ఉంది, స్ట్రీట్ స్టైలే ఉంది, బట్ విత్ గుడ్ అంబియన్స్ అండ్ విత్ గుడ్ ఇంటీరియర్స్ ఉంది, బాగుంది. సో పానీపూరిని గోల్ గప్పే అంటారు, పుచ్కాస్ అంటారు, గప్చుప్ అని కూడా అంటారు. ఇలా మస్తు పేర్లు ఉన్నాయి పానీపూరికి. పేర్లతో పాటు కూడా ప్రాసెస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. బాగా ప్యాజ్ జాలోనా ఇట్లా మనం అడిగి వేయించుకోవచ్చు, భయ తోట ప్యాజ్ జాలో అని చెప్పి. ఇంట్లో మనం పానీపూరి నేను డెఫినెట్ చాలా చేసుకున్నా, కానీ ఎంతన్నా రోడ్ మీద వచ్చి భయ తోట ప్యాజ్ జాలో, భయ కొంచెం వేడి వేడిగా అంటేనే ఫీల్ బాగుంటది. ఈ వెదర్ కి చల్ల క్లైమేట్ కి పానీపూరి తింటే అయితే సెట్ ఉంటది అబ్బా. సో ఈ లొకేషన్ వచ్చేసి సనత్ నగర్ పోయే రూట్ లో ఉంటది అనమాట. స్కై మాల్ బ్యాక్ సైడ్ లో ఉంది. ఇది వీళ్ళ కొత్త అవుట్లెట్ అనమాట. సీటింగ్ ఒకటే ఇంక్రీజ్ చేసినా కానీ ప్రైస్ అయితే ఏం ఇంక్రీజ్ అయితే అవే ప్రైసెస్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. 20 రూపీస్ కి పానీపూరి డెఫినెట్ మనం బయట కూడా 20 రూపీస్ కి దొరుకుతుంది, ఇక్కడ కూడా 20 రూపీస్ కి దొరుకుతుంది. సో ఇప్పుడు మనం సెకండ్ ప్లేస్ కి వెళ్ళిపోబోతున్నాం, విచ్ ఇస్ ఆల్మండ్ హౌస్. అక్కడ కలుసుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ స్పాట్ కుకట్పల్లి ఉన్న ఆల్మండ్ హౌస్. వీళ్ళకి చాలా అవుట్లెట్స్ ఉన్నాయి, కానీ వీ చోస్ కుకట్పల్లి. ఎందుకు అని అంటే బికాస్ కుకట్పల్లి ఇస్ మోస్ట్ హ్యాపెనింగ్. మనకి బ్యాచులర్స్ గానీ హాస్టల్స్ కానీ అందరికి ఈజీ ఉంటుంది. సో ఇక్కడ ఆల్మండ్ హౌస్ స్పెషాలిటీ ఏంటి అంటే దే హ్యావ్ 3 అనమాట. ఆల్మండ్ హౌస్ కూడా 3 కేటగిరీస్ టైప్ గా డివైడ్ చేసి, దాంట్లో ఏంటంటే ఒకటి ఇండల్స్ విచ్ ఇస్ ఫర్ ఐస్ క్రీమ్స్, దెన్ ఆల్మండ్ హౌస్ ఫర్ ఆల్ ద స్వీట్స్ ఆర్ సేవరీస్ కోసం, కానీ ఇంకోటి ఆమినేడ్ అని ఒకటి ఉంది, అది ఫర్ కేక్స్ అండ్ బేకరీ ఐటమ్స్ కోసం. మనం వచ్చేసింది మెయిన్ కదా గప్పే వాపే, దట్ ఇస్ ఫర్ చాట్ అనమాట. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే వీళ్ళు చాట్ ని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు అనమాట. బీట్ పావ్ బాజీ సేమ్ ప్రైస్ ఉంటుంది, ప్రైస్ పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. సో నా ఫేవరెట్ స్పాట్, నేనైతే పానీపూరి స్ట్రీట్ స్టైల్ తినడం కంటే నేను ఇక్కడికి వచ్చి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే హైజీన్ కూడా మనకి సెట్ అవ్వదు కాబట్టి ఇక్కడ వచ్చి అదే ప్రైస్ పెట్టి ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ, నాట్ ఎక్కువ కూడా కాదు, కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టి మంచిగా తినాలి అనుకుంటారు కదా, బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. వీళ్ళ ప్లేటింగ్ బాగుంటది, ప్రెజెంటేషన్ బాగుంటది, డిఫరెంట్. ఇప్పుడు మేము పావ్ బాజీ నార్మల్ గా తింటాం ప్లేట్లు వేసి, వీళ్ళు పావ్ బాజీ ఫాండ్యూ అంటారు, వడపావ్ దో అంటారు.
అండ్ పానీపూరి గురించి చెప్పాలి అని అంటే దాట్ సర్వింగ్ విత్ సమ్ 4 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. సో అందులో మనకి పిండి చనా వస్తుంది, మంచిగా కట్టామిటా సాస్ ఇస్తారు, పూరీస్ ఇస్తారు అనమాట. నా ఫేవరెట్ ప్లేస్ ఐస్ క్రీమ్స్ కి కానీ చాట్ కి కానీ ఇక్కడికే వచ్చి తింటాను. సో వీళ్ళ ఒక డిఫరెంట్ సిస్టమ్ అబ్జర్వ్ చేసిన. ఏంటి అంటే మనం ఇప్పుడు ఆర్డర్ చేయగానే పిలుస్తారు, ఆర్డర్ తీసుకుంటారు, అట్లా కాదు కదా. సో వీళ్ళు ఎట్లా అంటే ఆల్రెడీ రింగ్ అవుతుంది, వీళ్ళు ఏందో నేను చెప్తా. మనం ఆర్డర్ ఇవ్వగానే వాళ్ళు ఒక బజర్ ఇస్తారు అనమాట. దాన్ని మనం తీసుకొని పెట్టుకొని మన ఆర్డర్ ఇస్ రెడీ, మనం వెళ్ళి పిక్ చేసుకోవాలన్నమాట. చలో పిక్ చేసుకుందాం ఆర్డర్. మనం ఆర్డర్ వచ్చేసి సెకండ్ కాస్ట్లెస్ట్ పానీపూరి అయితే వచ్చేసింది. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. సో 150 రూపీస్ కి వాళ్ళు 12 పీసెస్ సర్వ్ చేసినారు. 12 పీసెస్ లో నార్మల్ మనకు వచ్చేది రగడా మసాలా ఇచ్చినారు, ఇది చోలే మసాలా అన్నమాట మనకు దొరికేది, అండ్ కట్టా మీఠా సాస్, ఐ గెస్ కట్టా మీఠా సాసే. అండ్ వాటర్ కి వాళ్ళు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ఇచ్చిండ్రు. వన్ ఇస్ నార్మల్ మన పుదీనా వాటర్, అండ్ సెకండ్ ఇస్ మ్యాంగో మామిడికాయతో చేస్తారు కదా ఆ వాటర్, అండ్ నెక్స్ట్ పోమోగ్రానైట్ వాటర్ ఇచ్చినారు. అండ్ వాళ్ళు ప్రెజెంటేషన్ చూసినారు చూడండి, ఎంత క్యూట్ ఉన్నాయి కదా. అవి కూడా ఎట్లా చూసినారు, మనం చిన్నప్పుడు పచ్చళ్ళు పెడతారు చూడు మన అమ్మమ్మలు, అట్లాంటి మినియేచర్ వర్జన్స్ ఇచ్చినారు. ఇట్స్ సో క్యూట్ అనిపించింది నాకు. వెరీ డిఫరెంట్ కాంబినేషన్, వెరీ డిఫరెంట్ ఫ్యూజన్ అని చెప్పొచ్చు. మనం పుదీనా ఇది ట్రై చేసిన పుదీనా వాటర్, బట్ ఇక్కడ మ్యాంగో అండ్ పోమోగ్రానైట్ ఇది చాలా, అంటే ఆ పోమోగ్రానైట్ లో స్వీట్నెస్ ఉంటది, మరి చేస్తామా అది మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు. సో దాన్ని తెలుసుకుంటే మనం ట్రై చేసేద్దాం. సో మనం ఎప్పుడు రెగ్యులర్ గా తినేది పుదీనా కాకుండా నేను పోమోగ్రానైట్ తో ట్రై చేద్దాం అనుకుంటున్నా, కొత్తగా ఉంటది కదా అందుకని. సో మనం ఇలా చేసేసుకొని దాని మన ఫిల్లింగ్ కొంచెం చెన్నా కూడా వేసుకుందాం. ఓకే, సో చూస్తున్నారు కదా పోమోగ్రానైట్ వాటర్. బాగుంది, స్పైసీ ఉంది, కళ్ళ దగ్గర నీళ్ళు వస్తున్నాయి. ఇట్స్ నైస్. ఆ పోమోగ్రానైట్ కున్న స్వీట్నెస్ బ్యాలెన్స్ చేస్తుంది దీనికి స్పైసీనెస్ కి, అండ్ ట్యాంగీనెస్ కూడా ఉంది, డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది. యాజ్ యూజువల్ మనం వీఆర్ నాట్ కంపేరింగ్ ద టేస్ట్ విత్ ప్రైస్, వీఆర్ కంపేరింగ్ ద ప్రైస్ విత్ ఎక్స్పీరియన్స్. ఓకే, వీళ్ళిచ్చే ఎక్స్పీరియన్స్ కి మనం పెట్టే ప్రైస్ కి వీళ్ళ అంబియన్స్ కి డెఫినెట్లీ వర్త్. 150 రూపీస్ సో మచ్ ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్పలేము. ఇట్స్ వెరీ గుడ్ టు ద ప్రైస్ అండ్ టు ద అంబియన్స్. 12 పీసెస్ ఇస్ గుడ్ ఓన్లీ. సో నెక్స్ట్ మనం ట్రై చేస్తుంది మ్యాంగో. మళ్ళీ అదే రిపీట్ చేద్దాం, లేకపోతే చెన్నా వేసుకుందామా. విల్ జస్ట్ టేక్ ద చెన్నా. మీరు ఎప్పుడన్నా ఇక్కడ పానీపూరి తింటే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా జస్ట్ కమెంట్ చేసేయండి. మామిడికాయకి పుల్ల ఉంది, చెన్నా అయితే స్పైసీ ఉంది, బాగుంది. మామిడికాయ పుల్ల ఉంది, అట్ ద సేమ్ టైం తీయ కూడా ఉంది. మనకి మరీ రా మ్యాంగో కూడా కాదు ఇది, మనం కచ్చా మ్యాంగో బైట్స్ తింటాం కదా ఆ ఫ్లేవర్ వస్తుంది ఆ మ్యాంగోది, బాగుంది. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే బయట ఎక్కడ కాదు, మీకు స్విగ్గీలో కూడా ఎక్కడ దొరకదు. ఎక్స్పీరియన్స్ చేయాలంటే డెఫినెట్ ఇక్కడికి వచ్చి మనమంతా మనం చేసుకొని ఈ ప్లేటింగ్ కి ఈ వైబ్స్ కి తింటేనే బాగుంటది. సో నెక్స్ట్ వచ్చేసి మన రెగ్యులర్ గా దొరికేది పుదీనా పానీ అన్నమాట. విల్ సీ ఎట్లుంటుందో. సో మనం రెగ్యులర్ గా దొరికే రగడానే వేసుకుందాం. ఈ పానీపూరిలో ఇంకోటి అబ్జర్వ్ చేసిన అంటే పుదీనా వాటర్ కి బూందీ కూడా వేసినారు లోపల. ఆనెస్ట్ గా చెప్తున్నా, సేమ్ ఓజీ పానీపూరి వైబ్ వచ్చింది నాకు. ఎందుకంటే మనం ఎప్పుడన్నా స్ట్రీట్ స్టైల్ నుంచి ఒక హోటల్ ఆర్ కాస్ట్లీ దానికి వెళ్ళినాం అనుకో, అక్కడ అంత ఫ్లేవర్ రాదు ఆనెస్ట్ గా చెప్పాలి పానీపూరి. బట్ ఇక్కడ ఈ విత్ దిస్ పుదీనా వాటర్ అయితే సేమ్ టు సేమ్ టేస్ట్ మ్యాచ్ అయింది. మన ప్యాజ్ డాలో సిచ్యువేషన్ తెలిసిందే కదా, బట్ ఇక్కడ ప్యాజ్ డాలో లేదు, ఆనియన్స్ ఇవ్వలేదు దీంతో పాటు. సో ఐ డోంట్ నో వాట్ ఇస్ అప్ విత్ ద ఆనియన్స్, బట్ రెస్ట్ ఆల్ ఇట్స్ నైస్. సో వీళ్ళ పూరి అనేది మొత్తం ఇన్ హౌస్ అంట, వీళ్ళేం రెడీమేడ్ గా చేయరు, వీళ్ళు ఇన్ హౌస్ ప్రిపేర్ చేస్తారు దీన్ని. బయట దొరికే రెగ్యులర్ పూరి సైజ్ కంటే కూడా చాలా పెద్దగా ఉంది దీన్ని. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 150 కాదు, జస్ట్ 140 రూపీస్ అంట. 140 రూపీస్ కంటే ఇంకా మనకి బడ్జెట్ లోనే వచ్చినట్టు. సో ఇన్ని ట్రై చేసినాక, ఇన్ని పూరీస్, ఇన్ని వాటర్ ట్రై చేసినాక 140 రూపీస్ కి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. సో నెక్స్ట్ వెళ్తున్నాం మన థర్డ్ అండ్ కాస్ట్లీయెస్ట్ ప్లేస్. సో వెళ్ళిపోదాం చలో. 600 రూపీస్ పానీపూరి. అవును, మీరు విన్నది నిజమే. 600 పెట్టి మనం పానీపూరి తినబోతున్నాం ఈ రోజు. అది కూడా తోషి దానిలో కాజాగూడ తీసుకొచ్చి వచ్చేసినాం. సో మనం నార్మల్ గా 5 స్టార్ హోటల్లో తింటూనే ఉంటాం పానీపూరి. 1200 దీనికంటే కాస్ట్ ఉంటుంది డెఫినెట్ గా. దీనికంటే కాస్ట్ పెట్టి అదే సేమ్ స్ట్రీట్ స్టైల్ లో దొరికేదే తింటాం. సో ఇప్పుడు
రెగ్యులర్ గా తినే పానీపూరిని కాకుండా వైరలీ ఫుడ్ ఎప్పుడు చూసినా కొత్తగా ట్రై చేస్తుంది కాబట్టి ఏదన్నా ఛానల్లో కొత్తగా ఫీచర్ చేస్తుంది కాబట్టి ఈ రోజు మనం తెచ్చేసినాం నాన్ వెజ్ లవర్స్ కి పానీపూరిలో రెగ్యులర్ చెనా స్టఫింగ్ కాకుండా మటన్ కీమా స్టఫింగ్ అండ్ దట్ టు పానీపూరి దొరికే పానీని రీప్లేస్ చేసి మటన్ స్టూ చేసాం. సో ట్రై చేద్దామా. సో 600 రూపీస్ కి మనకి 6 పీస్ ఆఫ్ పానీపూరి ఇచ్చిండ్రు. ప్లేటింగ్ కూడా ప్రైస్ కి తగ్గట్టు నీట్ గా మంచిగా చేసిండ్రు. ఒక షెఫ్ చేసిండ్రు, ఒక షెఫ్ టచ్ ఉంది దీంట్లో అయితే తెలుస్తుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాదు. డెఫినెట్లీ పైసలు పెట్టిన వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కూడా అవ్వరు. టేస్ట్ కాడ కాంప్రమైజ్ అవ్వద్దు అండ్ ప్రెసెంటేషన్ కాడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. సో లుక్ వైజ్ వచ్చేసి మంచిగా లోపల కీమా స్టఫింగ్, మటన్ కీమా స్టఫింగ్ చేసినారు. దాంతో పాటు మనకి యాజ్ యూజువల్ మన మటన్ స్ట్యూ ఇచ్చేసినారు. సో ఒకటి ఏంటి అంటే మనము పానీపూరి బండి దగ్గరికి భయ్యా కొంచెం ప్యాస్ డాలో అంటాం కదా, ఇక్కడ మనం డాలో అని అనాల్సి వస్తుంది. ఆల్రెడీ డాలేసిర్రు. ఎంత ప్యాస్ డాలో అన్నా కూడా కీమా డాలో అనడంలో ఫీలే వేరుంది కదా. సో ఆల్రెడీ కీమా మనకి డాలో అనాల్సిన అవసరం లేదు, అది కూడా స్టఫ్ చేసి ఇచ్చేసిండ్రు. బేసికలీ మన చేతికి ఎక్కువ పని పెట్టలేరు. ఆడ భయ ముంచిస్తాడు, ఇక్కడ మనం పోసుకోవాలి. నిండా మటన్ స్టఫింగ్ ఉంది. ఇట్లా ఫ్లేవర్ బాగుంది. 600 రూపీస్ పానీపూరి తింటున్నాం కదా, డెఫినెట్లీ టేస్ట్ బాగుందా బాగాలేదని చెప్పొద్దు. క్రేజీ ఎక్స్పీరియన్స్. టేస్ట్ గురించి పక్కన పెట్టేస్తే మాత్రం చాలా బాగుంది. ఇంటర్నెట్ లో నేను చాలా ఫ్యూజన్ పానీపూరి గురించి డిఫరెంట్ ఫ్లేవర్స్ అని అవన్నీ. మటన్ కీమా గురించి అయితే ఎప్పుడు ఉండే ఫ్యూజన్ అంటారు కదా, మొత్తం చెత్తనే ఉంటుంది, అందులో ఏముండదు, డిఫరెంట్ రకాలు వేస్తారు. బట్ ఇది వన్ ఆఫ్ ద యూనిక్ కైండ్ అని చెప్పొచ్చు. 600 పెట్టి తింటున్నాం అంటారు కానీ ప్రైస్ నువ్వు కంపేర్ చేయదు ఎప్పుడన్నా. మనం ఎక్స్పీరియన్స్ గురించి చూస్తున్నాం ఇక్కడ. ఈ సిరీస్ మొత్తంలో కూడా వీఆర్ నాట్ కంపేరింగ్ ద ప్రైస్ అకార్డింగ్ టు ద టేస్ట్. మనకి ఎక్స్పీరియన్స్, మనకి ఒక గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ విత్ ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ వైజ్ వస్తే చాలా బాగుంది. మంచి ప్లేటింగ్ విత్ హైజీన్, మంచి నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఐ వుడ్ గివ్ 5 on 5. యూనిక్ గా తినాలనుకుని ఇష్టపడేటోళ్ళు, ఇట్లాంటి ఫుడీ లవర్స్ ఉన్నారు, ఎప్పుడు రెగ్యులర్ గా తినే పానీపూరి ఏంది, ఈసారి కొంచెం కాస్ట్ పెట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ తో తినామనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఈ డిషెస్ అనేది కూడా వాళ్ళు ఇన్వెంట్ చేసినారు, ఇట్లాంటి ఫ్యూజన్ డిషెస్. దిస్ కాస్ట్ ఇస్ వర్త్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. స్పైసీ, ఇప్పుడు మనము బండ్ల మీద స్పైస్ పెట్టి చేస్తాం కదా, కిక్ ఉంటుంది, ఘాట్ ఉంటుంది గొంతులో, అంత స్పైసీగా లేదు. స్పైస్ లెవెల్స్ అయితే మేబీ మీరు అడిగితే చేపించుండొచ్చు, నేను అది చెప్పలేదు, ప్రతిసారి చెప్పేసారి మర్చిపోయినా. సో గర్ల్స్, మీ బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ పానీపూరి తినిపించాలి, ఒక డేట్ కి తీసుకోవాలంటే ఇడికి తీసుకొచ్చేసారు, ఓకేనా. సో మీరు ఏమేమి పానీపూరీలు, ఇంకా ఫ్యూజన్ పానీపూరీలు ఏం ట్రై చేసారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. Excuse me, ma'am. What is Bill, ma'am. They paid? No? No, ma'am. No? No. మా కడుపు నిండా పానీపూరిలతో నింపుకున్న రకరకాల పానీపూరీలు తిన్నా. సో మనం ఫస్ట్ తిన్న స్పాట్ వచ్చేసి మహేశ్వరి చాట్, విచ్ ఆఫ్ 20 రూపీస్ 6 పీస్ ఇచ్చిండ్రు. ఆ ప్రైస్ రేంజ్ కి మనం స్ట్రీట్ సైడ్ తినే ఎక్స్పీరియన్స్ ఉండే. సో ఇట్ వాస్ వెరీ గుడ్, ప్రిటీ డీసెంట్ ఉండే. సెకండ్ వచ్చిన స్పాట్ ఆల్మండ్ హౌస్. ఆల్మండ్ హౌస్ 140 రూపీస్ కి 12 పీసెస్ తో సర్వ్ చేసిర్రు. నాకు చాలా నచ్చింది ప్లేటింగ్ కానీ, దాన్ని క్యూట్ జార్స్ సర్వ్ చేయడం అన్నట్టు. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పానీస్ తో సర్వ్ చేసిర్రు. చాలా ట్రై చేసిన కానీ మ్యాంగో పానీ అని చెప్పి, పొమగ్రానైట్ పానీ అని చెప్పి ఎప్పుడు ట్రై చేయలేదు. థర్డ్ స్పాట్ వచ్చేసి తోషి, దాని వల్ల కీమా పానీపూరి 600 రూపీస్. అల్టిమేట్ అసలు చెప్పాలంటే 600 రూపీస్ వర్త్. ఫస్ట్ టైం పెట్టని అంతగానం పైసలు. 600 రూపీస్ ఒక పానీపూరికి లిటరల్ గా. నా ఫేవరెట్ అయితే ఆల్మండ్ హౌస్ పానీపూరి, ఎందుకంటే తోషి దానికి 600 రూపీస్ 140 రూపీస్ కంపేర్ చేసుకుంటే అది ఒక నాన్ వెజ్, ఇది ఒక వెజ్ డిఫరెన్స్ అంతే. బట్ ఇక్కడ ఎందుకు డిఫరెంట్ అనిపించింది, క్యూట్ అనిపించింది ప్లేటింగ్ వైజ్ లో. సో మై ఓట్ గోస్ టు ఆల్మండ్ హౌస్. అందరికి కూడా మోస్ట్ ఆఫ్ దమ్ ఫేవరెట్ ఉంటుంది. నేను స్టార్టింగ్ నుంచి, నా పర్సనల్ ఎప్పటి నుంచి అన్నా నేను ఆల్మండ్ హౌస్ కి వెళ్తా కాబట్టి ఇప్పుడు కూడా స్టిక్ టు దాట్ ఓన్లీ. కానీ ఎవరైనా నాన్ వెజ్ లవర్స్ మటన్ లో డిఫరెంట్ గా తినాలనుకుంటే డెఫినెట్లీ తోషి దాన్ని ట్రై చేయొచ్చు. ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఒక 600 రూపీస్ మీరు అఫోర్డ్ చేయగలుగుతారంటే డెఫినెట్లీ గో టు తోషి దాన్. అండ్ ఆల్సో that's it for today's episode. Like, share, comment and subscribe to Wirally Food. So actually నేను నా ఫ్రెండ్ ఇద్దరం we were passionate about doing something. From childhood I wanted to do something actually. So I was into food business anamata. My father and my family was also into food business from years. So my father used to have a hotel. Due to few problems he was not able to cope up workers valla, one it valla.